నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీనాక్షి కట్టుకోబోయే శారీ కొంగు మీద మాత్రమే చల్లుతావు. అందరూ పసుపు కొట్టే ఆనందంలో ఉంటారు. ఆ టైంలో ఒక్కసారిగా చీర కాలిపోతుంది. మామ్ తీసుకొచ్చిన వాటిల్లో నేను ఇది సెలెక్ట్ చేశాను. తీసుకో, రెడీ అవ్వు. గోయింగ్ చేయండి, గోయింగ్ చేయండి. ఈ కొంగి ఎక్కడుందో కనపడి సావట్లేదు. అయ్యో రంగమ్మత్త, ఇక్కడే ఉన్నా. అలాగే వెళ్తున్నాం. మీనాక్షి, 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 మీనాక్షి. అబ్బా, ఎక్కడుంది మీనాక్షి? మీనాక్షి, వదినా, బాత్రూమ్ లో ఉన్నాను, వస్తున్నాను. ఇంకా అక్కడే ఉండటం ఏంటి? త్వరగా రా, అక్కడ అందరూ వెయిటింగ్. అమ్మయ్య, ఓ పని అయిపోయింది దేవుడా. ఓ మై గాడ్, ఆ గుంటడు కొంగుకొకటే రాయమన్నాడు. నేను చీర మొత్తం రాసేసాను. ఇప్పుడెట్టా? ఫుల్గా బర్నింగ్ అయిపోద్దేమో. అమ్మో, ఈ మ్యాటర్గా నా గుంటడుకు చెప్తే నన్ను ఫైరింగ్ చేసేస్తాడు. ఇప్పుడేం చేయాలి? కామ్గా సైలెంటింగ్గా ఉండిపోతే వదిలిపోతుంది. అంతే అంతే. ఏమత్తా, రాసావా? డూయింగ్ చేశాను అల్లుడు. ఇదిగో. సరే పద. ఎక్కడికి? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. పద పదా. ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो अमावः अश्वापूर्वं रथमध्यां हस्तिनादप्रबोधिनीं हिरण्यप्राकाराम् आर्द्रायै ज्वलन्तीं तृप्तयन्तीं लक्ष्मीं क्षीरसमुद्रराजकन्यां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवतां लोकैर्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यमुक्तिनीं हरिः ॐ ध्यायेत् पद्मासनस्थां विगतवदनां
అమ్మా మీరొచ్చి ఆ పసుపు కొమ్ములను రోట్లో వేయండి. బిగ్గలుడు ఆ మాయసన్ను మనతో గేమ్స్ ప్లేయింగ్ చేస్తున్నాడు. మేఘాల్లో దాక్కుని అస్సలు కమింగ్ చేయట్లేదు, చూసావా? ఈ గుంటుడు ఒకడు చెప్పింది అర్థం చేసుకోకుండా గుడ్ల గూపులా ఇంతంత గుడ్లు వేసుకుని ఓ ఉరుము చూస్తాడు. లక్ష్మీం జాతవేదో అమావహ అశ్వాపూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం హిరణ్యప్రాకారాం ఆధ్యాయై జ్వలంతీం తృప్తయంతీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనిదాం లోకైకదీపాం పురాం మన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం హరి. బిగలుడు బిగలుడు సన్ను కమింగ్. అత్త ఓన్లీ 2 minutes అత్త. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రేంజ్లో ఉంటాయో చూడు. అత్త 1 minute, జస్ట్ 1 minute అత్త. అల్లుడు 40 సెకండ్లే, 50 సెకండ్లు. అయ్యో అయ్యో నీకేం కాలేదు? ఏమైందమ్మా? మీనాక్షి మీనాక్షి నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? మీనాక్షి నీకేం కాలేదుగా? అయ్యో ఏం పర్లేదండి, నాకేం కాలేదు, బానే ఉన్నాను, నాకేం కాలేదు. పెయిన్గా ఏమైనా ఉందా? హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యో ఏం కాలేదని చెప్తున్నాను కదా. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఏంటండి బుద్ధుందా మీకు? చూసుకోవాల్సిన అవసరం లేదా? అది కాదు బాబు,
ఏదో చూసుకోకుండా. ఏంటండి ఏం చూసుకోకుండా? ఆ? ఏదైనా పెద్ద దెబ్బ తగులుంటే అప్పుడేంటి పరిస్థితి? చూసుకోవాలి కదా, పక్కన ఎవరున్నారో చూసుకోవాలి కదా. అలా చేయడం చేత కానప్పుడు నోరు మూసుకొని పక్కన ఉండాలి. అంతేగాని మధ్యలో దూరి ఎవడు చేయమన్నాడండి మిమ్మల్ని? పది మీనాక్షి, ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం. అయ్యో ఏవండి, ఇంత చిన్న దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ ఎందుకు? నీకు తెలియదు మీనాక్షి, పద. అబ్బా, పిన్ని గారు, నేనేం కావాలని చేయలేదండి. ఏదో అనుకోకుండా తగిలింది. భూదేవి, వాడు నీ మీద చూపించిన కోపమంతా మీనాక్షి మీద ప్రేమే తప్ప నీ మీద కోపం కాదమ్మా. మీనాక్షికి చీమ కుట్టినా సరే భరించలేనంత ప్రేమలో ఉన్నాడమ్మా వాడు. వాడి మాటల్ని నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. అయ్యో, భలేవాళ్ళు పిన్ని గారు. మీరు సారీ చెప్పడం ఏంటి? ఏం పర్లేదండి, నేనేం బాధపడ్డం లేదు. రా మీనాక్షి. అబ్బా నాకేం కాలేదు. నువ్వు కూర్చో, ఆ, నువ్వు కూర్చో. ఏవండి నాకేం కాలేదు. ఒక్క నిమిషం ఆగు, వస్తాను. అమ్మా, ఈ పసుపు కొట్టే కార్యక్రమం పూర్తి చేస్తే ఈ దంచిన పసుపుని దేవుని దగ్గర పెట్టి పూజ జరిపిద్దాం, సరేనా? అలాగే పూజారి గారు. అమ్మా కానివ్వండి, మధ్యలో ఆపకండి. కానివమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? భయం వేస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే మొదటిసారి చాలా చాలా భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? భయం ఏంటి? నన్ను చూస్తే భయపడ్డం ఏంటి? ఏవండి, ఒకప్పుడు నా మీద మీకు భరించలేనంత అసహ్యం ఉండేది. మీరు నా ప్రేమని అంగీకరిస్తే చాలు అనుకున్నాను. కానీ కొన్ని జన్మలకి సరిపడేంత ప్రేమని పంచుతారని మాత్రం అస్సలు అనుకోలేదు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి చెప్పలేనంత ఆనందం వేస్తోందండి. అలాగే ఎక్కడో తెలియని బాధ కూడా మొదలవుతోంది. ఆ భయానికి కారణం ఇందాక మీలో చూసిన కోపం. ఇందాక జరిగిన దాంట్లో మా వదిన తప్పేం లేదండి.
నేనే దూరంగా ఉండాల్సింది. వదిన తప్పేం లేదని ఎంత చెప్తున్నా సరే మీరు వినిపించుకోకుండా వదిన మీద కోప్పడుతూనే ఉన్నారు. నాకు తగిలిన దెబ్బ చాలా చాలా చిన్నదండి. కానీ మీరు మాత్రం ఏదో భూమి తల్లకిందులైపోయినంతగా టెన్షన్ పడిపోయారు. అదే టెన్షన్లో అక్కడున్నది మా అమ్మ తర్వాత అమ్మ అన్న విషయం కూడా మర్చిపోయి అరిచేశారు. అదంతా నా మీద ఉన్న ప్రేమని నాకు అర్థమవుతోందండి. కానీ ఇదే ప్రేమతో మీరు ముందు ముందు ఎలా ఉంటారో, ఎవరి మీద ఎలా ప్రవర్తిస్తారోనని భయమేస్తోందండి. మీనాక్షి, గొంతులో ఉన్న ప్రేమనైతే దాచుకోగలం కానీ గుండెల్లో ఉన్న ప్రేమను దాచుకోలేం. చాలా కష్టం. మనకు తెలియకుండానే, మన ప్రేమ ఏం లేకుండానే దానంతటా అదే బయటకు వచ్చేస్తుంది. ఇందాక నా కోపం లాగే నీకేదైనా జరిగితే కళ్ళ ముందు బాధ తప్ప అక్కడ ఎవరున్నారు ఏంటనేది నాకు కనబడదు. ఆ క్షణంలో తప్పెవరిది ఒప్పెవరిది అని కూడా ఆలోచించలేను. ఇది నీకు తప్పనిపించవచ్చు, కానీ నీకు సంబంధించినంత వరకు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఆలోచిస్తాను. మీనాక్షి, నీ మీద నాకున్నది ప్రేమ అంటావో పిచ్చి అంటావో దానికి ఇంకేమైనా పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం మీనాక్షి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీకు చిన్న దెబ్బ తగిలినా సరే నేను తట్టుకోలేను. దానికి కారణమైన వాళ్ళు మీ వాళ్ళైనా నా వాళ్ళైనా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అమ్మ మీనాక్షి, చెప్పండి అత్తయ్య. ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వాలట. పూజారి గారు రమ్మంటున్నారమ్మా. పద. అలాగే అత్తయ్య, ఆ. పదండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సారీ ఫైరింగ్ చేస్తాను, పూజను స్టాపింగ్ చేస్తాను అని ఓ కోతల కట్టింగ్స్ చేసావు. అక్కడ ఆర్త ఫైరింగ్ కూడా అయిపోయింది. పూజ కూడా ఫినిషింగ్ అవ్వబోతుంది. అమ్మా, పసుపు అనేది ఒక శుభాన్ని తెలియజేస్తుంది. అందుకే ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా శుభమే జరగాలని పెళ్లి పనులన్నీ
ఇలా ముత్తైదువులతో పసుపు కొట్టడంతో మొదలు పెడతారు. ఇంత పవిత్రమైన ఈ పసుపుని పెళ్లి కూతురుని చేసే దగ్గర నుంచి తలంబ్రాల్లో కలిపేదాకా ఇలా ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించడం వల్ల అంతా శుభదాయకంగా ఉంటుంది. అలాగే పంతులు గారు. అమ్మా, నీ చేతులతో ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వమ్మా. పద. ఇవ్వమ్మా. విగ్గలుడు ఆ సీనింగ్ లుకింగ్ చేస్తా ఉంటే కడుపు ఫుల్లింగ్ అయినంత హ్యాపెనింగ్ గా ఉంది కదా. వెళ్ళి నువ్వు కూడా తాంబూలం టేకింగ్ చెయ్యకపోయావా? అంటే ప్రజెంటింగ్ లో వాళ్ళకి నీకు తేడా లేదు కదా అని. అత్త రా, నీకో పని చెప్పాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చెప్పు మీనాక్షి. ఈ పెళ్లి ఆపేద్దామండి. వాట్? అవునండి, ఈ పెళ్లి ఆపేద్దాం.